హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వైట్ సిమెంట్ ఎలా పెడతారో చూద్దాం రండి. ఒక డబ్బా వాటరు, వైట్ సిమెంట్ ప్యాకెట్, రేక్ పట్టి ఈ 4 తీసుకోవాలి. డబ్బా తీసుకోవాలి. మనకు అంటే లెంత్ ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టి వైట్ సిమెంట్ కలుపుకోవాలి. ఫస్ట్ టబ్లో వాటర్ పోసుకున్న తర్వాత ఇలా వైట్ సిమెంట్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల దాకా వైట్ సిమెంట్ ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉంటుంది వైట్ సిమెంట్. అంటే అలా రాళ్ళు అవి మొత్తం మిక్సింగ్ అయిపోతాయి. మిక్సింగ్ అయిన తర్వాత కలిపిన తర్వాత ఇలా వైట్ సిమెంట్ పెట్టుకోవాలి. వైట్ సిమెంట్ పెట్టే ముందు అంటే అప్పుడు వేసినైనా ఒకసారి ఊడ్చుకోవాలి. లేకపోతే 2-3 రోజుల కింద వేసిన టైల్స్ ఉంటే కూడా వాటిని ఏంటంటే మంచిగా తుడుచుకోవాలి. మెయిన్ గ్యాబులు అనేది ఎంత నీట్గా తుడుచుకుంటే అంత మంచిగా వైట్ సిమెంట్ ఉంటుంది. లైఫ్ కూడా ఉంటుంది వైట్ సిమెంట్. మెయిన్ ఇంపార్టెన్స్ అంటే వైట్ సిమెంట్ తోటే టైల్స్ లుక్ వస్తాయి. మళ్ళీ గ్యాబులు ఫిలప్ అవుతాయి. లీకేజీలు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. టైల్స్ అంటేనే వైట్ సిమెంట్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిది. టైల్స్ వేసినంత ఒకటి, వైట్ సిమెంట్ పెట్టింది ఒకటి. టైల్స్ వేయడం వల్ల లుక్ రాదు, వైట్ సిమెంట్ పెట్టడం వల్లనే లుక్ వస్తుంది. చూడండి ఎంత నిదానంగా ఎంత నీట్గా పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో గ్యాబులలో నల్లగా లేకుండా, రాళ్ళు లేకుండా చూసుకోవాలి నీట్గా. మీరు ఏంటంటే టైల్స్ లుక్ రావడానికి వైట్ సిమెంటే కారణం. వైట్ సిమెంట్ పెట్టడం వల్ల లుక్ వస్తుంది. వైట్ సిమెంట్ రావడం వల్ల చీమలు రావు. వైట్ సిమెంట్ వల్ల లీకేజ్ ఉండదు. వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత కూడా ఒక 12 అవర్స్ లేకపోతే 10 అవర్స్ ఆరాలి. ఆరిన తర్వాతనే అది వైట్ సిమెంట్ ఎక్కాలి. లేకపోతే అప్పటిదాకా టైల్స్ ఎక్కకూడదు. ఎందుకంటే ఎక్కితే అది మనం తెలియకుండా మధ్యలో గ్యాబుల మీద అడుగులు వేసినాం అనుకో మన కాళ్ళకు అతుకుద్ది. అట్లున్న ఎందుకంటే అతికిందంటే అక్కడ హోల్ అవుతుంది. అలా చేయకండి. చూడండి ఎంత నీట్గా వైట్ సిమెంట్ పెట్టుకుంటే అంత మంచిది. ఎంత నీట్గా నిదానంగా వైట్ సిమెంట్ పెట్టుకోవాలి. అంటే చేయితోటి పెడుతున్నాను అంటే ఎందుకంటే సైడ్లకు పట్టి లోపల దాకా పోదు కాబట్టి చేతితో. చాలామంది రేకు పట్టిని యూజ్ చేయరు. చాలా వరకు కొందరే యూజ్ చేస్తారు. ఎక్కువ శాతం చేయితోటే పెడతారు. చేయితోటి పెట్టడం వలన హోల్స్ పడతాయి ఇళ్ళకు. చేయిని అసలు ఎక్కువ శాతం యూజ్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైట్ సిమెంట్ బిర్లా వైట్స్ వాడకండి. టైల్స్ మీద బిర్లా వైట్ వాడితే అది తొందర ఊసిపోద్ది. మళ్ళీ ఎమ్మటే స్పాట్లా గడ్డ కడుతుంది. మన కంపెనీ సిమెంట్ కన్నా టైల్స్ తోటి వచ్చిన సిమెంటే వాడుకోండి, అదే బెటరు. ఈ బిర్లా వైటు అస్సలు యూజ్ చేయకండి. తక్కువ రేటు ఉన్నది కదా అని యూజ్ చేస్తే అది తొందర ఊసిపోతుంది అన్నమాట. లైఫ్ ఉండదు అది బిర్లా వైట్ ఓన్లీ ప్లంబింగ్కు, మార్బుల్కు యూజ్ చేయాలి. టైల్స్ మీద అస్సలే బిర్లా వైట్ యూజ్ చేయకండి. కేజీ 30-40 ఉన్నది కదా అని యూజ్ చేస్తే చాలా రోజులు ఉండదు. టైల్స్ తోటి వచ్చిన వైట్ సిమెంట్ వాడండి. టైల్స్ షాపులనే తీసుకోండి. ఎందుకంటే వాటికి ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్నే వాడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత స్పాంజ్ తోటి, క్లాత్ తోటి రెండింటితోటి చూసుకోవచ్చు. ఇవి పార్కింగ్ టైల్స్ కాబట్టి మేము అంటే పెడితే మళ్ళా ఇక కొంచెం జాయింట్లు అవి గరుకులు ఉంటాయి కాబట్టి ఆ గరుకులల్లో క్లాత్ తోటి తుడిస్తే పోదు కాబట్టి స్పాంజ్ తోటే తుడుచుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్పాంజ్ తోటి తుడిస్తే నీట్గా వస్తుంది. చాలా వరకు నీట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది స్పాంజ్ తోటి తుడిస్తే. అంటే పెట్టేటప్పుడు కూడా ఓన్లీ చిన్నగా పెట్టుకోవాలి. తుడిచేటప్పుడు కూడా నీట్గా తుడవాలి. నీళ్ళు చల్లకుండా మొత్తం నీళ్ళు చల్లాలి. మనం యాసిడ్ ఎట్లా తుడుతాం అట్లనే తుడుచుకుంటే మంచిది. ఇట్లయితే ఏమి ఉండదు. ఆ గ్యాప్లు ఉండవు, ఇవి ఉండవు, పైన ఉండదు. క్లాత్ తోటి తుడితే గలీజ్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఒక్కసారి కాదు, మళ్ళీ రెండోసారి రిటర్న్గా క్లాత్ తోటి మళ్ళీసారి తుడుచుకోవాలి. ఎందుకంటే పేలుతుంది. క్లాత్ తోటి తుడిస్తే ఒకసారి తుడుచుకుంటే అయిపోతుంది. కానీ నీట్గా రాదు. సైడ్లో అయినా అవైనా క్లాత్ పోదు కాబట్టి స్పాంజ్ కాబట్టి మంచిగా వస్తాయి. ఫినిషింగ్ కూడా హైలైట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి స్పాంజ్ తోటి తుడుచుకున్నాడు. అంటే ఓన్లీ పార్కింగ్, బాత్రూమ్ సైడ్ వాల్స్, ఫ్లోరింగు తుడవకండి. ఎందుకంటే స్పాంజ్ తోటి తుడితే అవి లేచిపోతాయి, ఉండదు. పార్కింగ్, బాత్రూమ్ అయితేనే వాడండి. అంతే. అంతకుమించి ఇవి అవి తుడుస్తా అంటే కూడా ఉండదు అన్నమాట.
చూడండి మీలో ఎంతమంది టైల్స్ వర్క్ చేస్తారు, మీ ఇళ్ళల్లో ఎంత మంచిగా ఉన్నాయి టైల్స్ సార్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వర్క్ మీకు నచ్చితే, ఈ మెసేజ్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.